అండి, వెల్కమ్ టు మను కన్నా ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ స్పెషల్ ఏంటంటే ఇంకా మామిడికాయ పచ్చళ్ళు. మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ మా చెట్టువే మామిడికాయలు తెంపేసుకొని కడిగేసుకొని వెంటనే ఇంకా వాటిని క్లాత్లో ఆరబెట్టేసుకున్నాం. మా డాడీ వాటిని క్లాత్లో క్లీన్ చేసేసుకున్నాడు. మా డాడీ అయితే క్లాత్తో క్లీన్ చేస్తుంటే మా చిన్నోడు అయితే వాడి నోటితో క్లీన్ చేసేసాడు అనమాట. తర్వాత ఇంకా కాయల్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సిన సైజులో పీసెస్గా కట్ చేసుకుంటాం. మేమైతే పెద్దగానే కట్ చేసుకుంటామండి, చిన్న చిన్నగా కాదు. ఇంకా మనకి ఇంట్లో కొట్టేవాళ్ళు, కాయలు కొట్టేవాళ్ళు ఉంటే మట్టుకి ఇంట్లో కొట్టేసుకుంటాం. తర్వాత ఇంకా ఎవరు లేకపోతే బయట షాప్లో కూడా కొట్టిస్తారు. దానికి అంత డస్ట్ ఉంటుంది కాబట్టి పక్కన మా అన్నయ్య దాంట్లో ఉన్న జిగిడి కాయలన్నీ తీసేసి క్లాత్తో తుడిచేస్తున్నాడు ఆ డస్ట్ అంతా. అవన్నీ తీసేసి ఒక బౌల్లో వేసేసుకున్నాము. అన్నీ కలిపి 2 kgs అయిపోయాయి అనమాట. ఎందుకు మెజర్మెంట్ చేసుకోవాలి అంటే సాల్ట్, కారం అన్నీ తగినంత పట్టాలి కాబట్టి మెజర్ చేసుకున్నాము తరాజుతో. సో ఇవి 2 kgs అయిపోయాయి. దాంట్లోకి మనం ఏంటంటే మెయిన్గా వేసుకోవాల్సినవి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్. సో ఇంకా ఇది అయిపోయినాక దాంట్లోకి కావాల్సినంత సాల్ట్ వేసేసుకోవాలి, కారం వేసేసుకోవాలి. మెయిన్గా అయితే కారం, సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే సెట్ అయిపోతుంది. మేమైతే పల్లి నూనెనే యూజ్ చేస్తాం పచ్చళ్ళు పోపు పెట్టడానికి. పోపుకి బాగా పల్లి నూనె హీట్ అయిపోయిన తర్వాత అందులో మెంతులు వేయాలి. మెంతులు వేసాక అవి మంచిగా గోలాలి, ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా. తర్వాత ఆవాలు, కావాల్సిన ఆవాలు వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతవరకు వాటిని బాగా వేగనించుకోవాలి. అవి వేగకపోతే అవి పచ్చిగా ఉన్నా కూడా మనకి పచ్చడి ఎక్కువ రోజులుగా ఉండదు కదా. తర్వాత అవి చల్లారిపోయిన తర్వాత అందులో మనము వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మెంతుల పొడి, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత కొంచెం ఆవాల పొడి వేసేసుకోవాలి. ఇవే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మేమైతే కారము ఎట్లా అంటే 1 kg ముక్కలకి మేమైతే కారంని, సాల్ట్ని మెజర్ చేసే వేస్తాము. కేజీ ముక్కలకి 1/2 kg సాల్ట్ని మెజర్ చేస్తాం. కేజీ ముక్కలకి 100 గ్రాముల చొప్పున కారంని మెజర్ చేసేస్తాం. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తక్కువ అవ్వకుండా అది పర్ఫెక్ట్ కొలత అనమాట మనకి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా మెజర్ చేసుకోలేక అందాద వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకొని చేసుకోమని చెప్తున్నా. ఇవంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ అన్నీ రెడీగా పెట్టుకొని చేసుకున్నాక మ్యాంగో పీసెస్ అన్నిటినీ కూడా కారంలో వేసేసుకొని వాటిని మొత్తం కారం మొత్తం కలిసే వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంతలో మీకేంటంటే మా మామిడికాయ పికిల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై మను కన్నా ఛానల్ అండ్ షేర్, కామెంట్ అండ్ లైక్. మిమ్మల్ని చేయమని అడుగుతున్నా. మేము కూడా కొత్తగా యూట్యూబ్లోకి వచ్చాం కాబట్టి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మేము కూడా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. ఇదంతా ఇప్పుడు సమ్మర్ స్పెషల్. ఇది ఒక 3 days మాగినాక తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ జాడీలో నుంచి తీసి కలిపేసేసుకొని అప్పుడు టేస్ట్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమున్నా కొత్తగా అయితేనే తినాలనిపిస్తుంది మనకి మ్యాంగో పికిల్. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఎవ్వరం టేస్ట్ చేయాలన్నా కూడా ఇష్టపడము. ఇప్పుడైతే వద్దు అన్నా కూడా వేసుకోవాలనిపిస్తుంది. అట్లా ఉంటుంది మ్యాంగో పికిల్కి. సమ్మర్ అంటేనే మ్యాంగో పికిల్, ముంజలు, జ్యూసెస్ ఇవన్నీ. మేము ముంజలు ఆల్రెడీ టేస్ట్ చేసేసామండి. ఇంకా మ్యాంగో పికిల్ కూడా పెట్టేసుకున్నాం. మేము కొన్నిసార్లు పోపు లేకుండా కూడా మ్యాంగో పికిల్ పెడతాం. అది కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి. తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయినాక మనం జాడీలో వేసేసుకోవాలి. మీరేమంటారు? కొంతమంది మడతమన్ను అంటారు, కొంతమంది జాడీ అంటారు, కొంతమంది గ్లాస్ బౌల్. ఎవరికి నచ్చిన విధంగా ఎవరి సైడ్ వాళ్ళు అనుకుంటారు కాబట్టి దాన్ని బట్టి మనం చేసేసుకోవాలి. మనం పచ్చడి పెడుతున్నామన్న రోజు ఎంత శుభ్రంగా పెడతామో సో అలాగే పెట్టాలి. అదంతా చూడండి మా మమ్మీ అయితే అందులోకి సర్వ్ చేసేస్తుంది. అదంతా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత 3 days, మ్యాక్సిమం 3 days కల్లా అన్నీ కలిసిపోతాయి. సాల్ట్, ఆయిల్, కారము, ఎవ్రీథింగ్ అందులో వేసిన మన పొడులు అవన్నీ కూడా కలిసిపోతాయి కాబట్టి అవన్నీ వేసేసుకోవాలి. అదంతా నిండిపోయింది మాది 2 kgs అంతే అండి. తర్వాత అదంతా
గాలి పోకుండా మనం క్లాత్ పెట్టైనా వేసేసుకోవచ్చు. ఒకప్పుడైతే క్లాత్ కప్పేవాళ్ళు, ఇప్పుడైతే డైరెక్ట్గా వేసేసుకున్నాం. లాస్ట్కి మిగిలిన కారంలో మా మమ్మీ అయితే అన్నం వేసి కలిపి మా చేతిలో ముద్దలు పెట్టేది. అది చిన్నప్పటి నుంచి వస్తుంది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మేము అట్లాగే ఇప్పుడు కూడా చేసేస్తున్నాం. కాకపోతే అది టేస్టే వేరే ఉంటుందిలేండి. అందుకనే మరీ మా మమ్మీకి గుర్తు చేసి నేనైతే పెట్టించేసుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మను కన్నా.